పాపం ప్రాయశ్చిత దీక్షలను కొత్తగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. ప్రాయశ్చిత దీక్షలు అంటే ఆయనేమో నేను ప్రాయశ్చిత దీక్ష అన్నాడు. దేనికి? నువ్వు మాట్లాడినటువంటి మాటలకు ప్రాయశ్చిత దీక్ష అని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే నిన్ననే పంత నానాజీ అనేటువంటి వ్యక్తి ఒక దళిత డాక్టర్ని దూషించి, నేను దూషించి తప్పు చేశా, నా మాటల వల్ల తప్పు జరిగింది కాబట్టి నేను ప్రాయశ్చిత దీక్ష చేసుకుంటానని చెప్పి ఈరోజు పత్రికల్లో చూసాం. అంటే ప్రాయశ్చిత దీక్ష నీకు సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎందుకు చేస్తుంది? ఏదైనా ఒకరిని దూషించడమో తప్పులు మాట్లాడితే ప్రాయశ్చిత దీక్ష. అందుకని వెంకటేశ్వర స్వామి మీద కూడా నేను నానా మాటలు అనకూడనటువంటి మాటలు వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు సహవాస దోషంతో నేను రాజకీయ విమర్శలకు పాల్పడ్డాను కాబట్టి దానికి ప్రాయశ్చిత దోషం చేసుకుంటున్నావా? లేదు దేనివల్ల ప్రాయశ్చిత దోషం చేసుకుంటున్నావు? ఏది జరగరాంది జరిగితే ప్రాయశ్చిత దోషం చేసుకుంటున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కొన్ని మాటలు మాట్లాడాడు. అవి కూడా ఉటంకిస్తున్నాను. ఎందుకంటే మా దగ్గర టెండర్ ఉంది, టెండర్ షెడ్యూల్ ఉన్నాయి, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర. ఏమీ చంద్రబాబు నాయుడు లాగా దాచిపెట్టాల్సినటువంటి పని లేదు. ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి విషయంలో అన్ని విషయాలైనటువంటి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటే ఏడాదికి తగ్గించారు, దానికి సంబంధించిన ఒక పచ్చి అబద్ధం మాట్లాడాడు.